ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. 30,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. విద్య, వైద్యం, రైల్వే, ఏవియేషన్, రోడ్లు, పెట్రోలియం తదితర అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11:30 జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూలో ఒక ఐఐఎం సహా మొత్తం 3 ఐఐఎంలను మోదీ ప్రారంభించనున్నారు. జమ్మూ ఎయిర్పోర్టులో నూతన టెర్మినల్ భవనానికి, పెట్రోలియం డిపోకు శంకుస్థాపన చేయనున్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా బలగాలు అణువణువున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నెల 22న గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ పార్క్ మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటిది కావడం గమనార్హం. పీఎం మిత్ర పార్క్ ఏర్పాటు టెక్స్టైల్స్ రంగాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల నవ్సారీ, సూరత్, గుజరాత్ రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం కలుగుతుంది.